రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక గుడ్ న్యూస్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు ఆవర్తనం ద్రోణి ప్రభావంతో పెద్ద ఎత్తున వర్షాలు తీసుకొచ్చాయి. తాజాగా రాయలసీమలో కూడా ప్రవేశించాయి. రాబోయే 2 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఒక 8 జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం, మరో 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, మరో 5 జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమలో ప్రవేశించిన రుతుపవనాలు ఇప్పటికే తొలకరి జల్లులు తీసుకొచ్చాయి. తెలంగాణలో ఇంకా రుతుపవనాలు ప్రవేశించినట్లుగా అధికారిక ప్రకటన రాలేదు. అది ఈరోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ రుతుపవనాలు విస్తరించడానికి మరో 48 అవర్స్ సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమయానికి ద్రోణి ఆవర్తనం కనుక కొనసాగితే పెద్ద ఎత్తున వర్షాలు వచ్చే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో సాధారణం కన్నా అధిక వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తాజాగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అయితే ఉష్ణోగ్రతలు సగటు కన్నా కూడా 46 డిగ్రీల టెంపరేచర్స్ నుంచి 42 డిగ్రీలకి దిగి వచ్చాయి. 1-2 ప్రాంతాల్లో మాత్రం 44 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతాయి. రాబోయే 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రుతుపవనాలు ఒక 48 అవర్స్లో 2 రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉంది కాబట్టి చాలా ప్రాంతాలకి ఈ వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. అయితే ఎల్నినో ప్రభావంతో కరువు తప్పదు అనే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. రుతుపవనాలు వచ్చే సమయానికి ఆవర్తనం ద్రోణి కొనసాగుతుంది కాబట్టి వాటికి బలం చేకూరి ఈ వారంలో వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఈ ఆవర్తనం ద్రోణి ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం లేదు కాబట్టి ఆ తర్వాత రుతుపవనాలు చురుగ్గా ఉంటాయా లేదా, వర్షాలు ఎంత తీసుకొస్తాయి అనే దానికి సంబంధించి కొంత ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.